Bhutanese monastery, Chinese monastery, Japanese monastery, Thai monastery. Welcome to the land of enlightenment and salvation. Okay guys, no use with Betla National Park. It has to be visited sometime in October లోనే వీలవుతుంది. అండ్ ఇప్పుడు లేదు, మిస్డ్ ఇట్. నా నెక్స్ట్ డెస్టినేషన్ అయితే ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నా, చిన్న టీ బ్రేక్తో పాటు. ఎక్కడికి అంటే ఇప్పుడు నేను హజారీబాగ్ కాదు అండ్ వారణాసి కూడా కాదు. హజారీబాగ్లో కూడా సమ్ నేషనల్ పార్క్ అంటే చిన్న నేషనల్ పార్క్. వన్ రీజన్ ఐ వాంట్ టు స్కిప్ ఇస్ దట్ చాలా చిన్న నేషనల్ పార్క్ ఇది. సెకండ్ రీజన్ ఐ వాంట్ టు స్కిప్ ఇస్ దట్ ఆన్లైన్ కరెక్ట్ డేటా లేదు ఇక్కడ. బెట్లాలాగా మోస్ట్లీ అక్కడ కూడా రైనీ సీజన్ కదా, సో సెప్టెంబర్ 30th వరకు క్లోజ్డ్ ఉండొచ్చు, ఉంటుంది నాకు తెలిసి. హజారీబాగ్ స్కిప్ చేసేస్తాను. దాని తర్వాత జార్ఖండ్లోని షికర్జీ అనే ప్లేస్ ఉన్నది. షికర్జీ ఏంటంటే పారస్నాథ్ హిల్ ఉన్నదంట. ఆ పారస్నాథ్ హిల్ పైన ఒక టెంపుల్ ఉన్నది, అది బాగా పాపులరే. అటు వెళ్దామంటే 250 కిలోమీటర్స్ పైన వస్తుంది. వారణాసి వైపు కూడా కాదు. ఇప్పుడు నేను వెళ్తున్నాను ఏంటంటే దగ్గరలోనే మనకి బీహార్ బోర్డర్ అండ్ దగ్గరలోనే మనకి బోధ్ గయా ఉన్నది. ఇట్స్ జస్ట్ 160 కిలోమీటర్స్ అండ్ ఇట్ టేక్స్ ఏ జర్నీ ఆఫ్ 4 hours ఆఫ్ జర్నీ. సో డిసైడ్ అయిపోయాను బోధ్ గయాకి వెళ్ళిపోదామని. బోధ్ గయా నేషనల్ పార్క్ కాదు, బుద్ధుడికి సంబంధించిన టెంపుల్స్, బుద్ధుడి ధ్యానం చేసే చెట్టు, ఒకప్పుడు బుద్ధుడి ధ్యానం చేసిన చెట్టు, అలాగే బుద్ధుడికి సంబంధించినవి కొన్ని ఉన్నాయి బాగా పాపులర్ ఇండియాలోనే. వారణాసి వచ్చినప్పుడు చాలామంది గయా కూడా వస్తారు, బోధ్ గయా. సో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఇట్ ఈస్ జస్ట్ 160 కిలోమీటర్స్. సాయంత్రం లోపు వెళ్ళిపోవచ్చు మనం. సాయంత్రం లోపు మోస్ట్లీ ఇప్పుడు 1 అయింది కాబట్టి సాయంత్రం 5 or 6 లోపు వెళ్ళిపోవచ్చు, ఎలాంటి బ్రేకులు తీసుకున్నా. కాబట్టి లెట్స్ గో దేర్ అండ్ టేక్ ఏ రూమ్. అండ్ రేపు మనం బోధ్ గయా లోకల్గా చూసుకుందాం. అండ్ రూమ్ అయితే ఈరోజు ఒకరోజు సరిపోతుందా, రేపు కూడా తీసుకోవాల్సి ఉంటుందా అంటే బోధ్ గయాలో సుమారు 4 to 5 ప్లేసెస్ చూడాలా. అన్నీ ఒకే దగ్గర అయితే ఓకే, ఒక మార్నింగ్ లేచి చూసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు కొంచెం దూరంగా ఉన్నాయి అని అంటే మాత్రం ఐ హ్యావ్ టు టేక్ ఏ రూమ్. ఎందుకంటే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు చూసినా, ఈవినింగ్ వరకు చూసినా మళ్ళీ ఆ టైంలో రైడ్ పెట్టుకోవడం అన్నది ఎందుకు. జస్ట్ సింప్లీ స్టే అట్ బోధ్ గయా ఇట్ సెల్ఫ్. ఒక రూమ్, మంచి రూమ్ ఏదన్నా 2 రోజులకి వీలైతే 2 రోజులకి, లేదా దారిలో వెళ్తే నెక్స్ట్ బ్రేక్లోని ఆ ప్లేసెస్ ఎంత టైం పడుతుంది, ఆ ప్లేసెస్ ఎంత దూరంలో ఉన్నాయన్నది కూడా చూసుకొని 1 నైట్కి రూమ్ తీసుకోవాలా 2 నైట్స్కి రూమ్ తీసుకోవాలా అనేది డిసైడ్ అవుదాం. సో దాట్స్ ఆల్. బెట్లా లేదు, హజారీబాగ్ వదిలేయండి, అది చిన్నది. నౌ హెడింగ్ టువర్డ్స్ బోధ్ గయా. బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి మొత్తం డిఫరెంట్ టెరైన్లోకి వచ్చాం. మార్నింగ్ అంతా అప్స్ డౌన్స్, కొండలు. ఇప్పుడైతే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఒక కొండ లేదు, ఇటు కానీ జార్ఖండ్ నుంచి బీహార్కి వెళ్ళే ఇంకా దీంట్లో పొలాలు, ఇరిగేషన్ అయితే బాగానే ఉన్నట్లుంది ఇక్కడ. ఎంత ప్లేన్ ఉన్నదంటే స్ట్రెచ్ రౌండ్లో అలాగా చివరిని ఎక్కడో కొండలు ఉన్నాయి. బాబా ఒకటి కార్లో వస్తే డెస్టినేషన్ టు డెస్టినేషన్ తప్పించి ఈ వ్యూస్ అనేవి డెఫినెట్గా చూడలేం.
బెట్ యూ బైక్ ఉన్న అడ్వాంటేజ్ అదే. కాకపోతే ఓన్లీ థింగ్ ఈజ్ ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ బోన్ పెయిన్, షోల్డర్ పెయిన్, పామ్ పెయిన్, నీ పెయిన్, ఫుట్ పెయిన్, కెళ్ళి పెయిన్లు టల్లి పెయిన్లు. మధ్యాహ్నం దాకా బెట్ల వరకు వచ్చినంత వరకు ఒక వంతు అయితే బెట్ల నుంచి ఇంకో వంతు అక్కడి వరకు లైట్గా చలేసేది. నేతరట్లయితే ఫుల్ చలి. బెట్ల వరకు ఓకే చల్లగాలి వేసేది. ఇక్కడ బెట్ల దాటిన దగ్గర నుంచి జార్ఖండ్ అండ్ బీహార్ బోర్డర్ దగ్గరలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక్క పూట మేబీ వర్షం పడాగినట్లయితే లేదు, మేబీ పడుతుందేమో, మామూలుగా లేదు ఒక్క పూట. కొంచెం త్వరగా వెళ్ళిపోతే రూమ్కి వెళ్ళిన ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు నడవలసి చిన్న ఫ్రెష్ అయ్యి ఆ బుద్ధుడు టెంపుల్ టైమింగ్స్ కనుక్కొని ముందు ఫ్రెష్ అయ్యి ఆ బుద్ధుడు టెంపుల్ టైమింగ్స్ని బట్టి పోదాం. అన్నీ నేను లూప్ లైన్లో వస్తున్నాను కానీ మెయిన్ రోడ్ అయితే తగలట్లేదు అబ్బా. ఒక హైవే కూడా లేదా బోధ్గయాకి. ఎక్కడెక్కడో మెయిన్ రోడ్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను, రావట్లేదు. ఇదేమొచ్చి 50 కిలోమీటర్లకి ఇంకా 1:30 చూపిస్తుంది, 1:20 నిమిషాలు చూపిస్తుంది. ఏం అర్థం కావట్లేదు. ఈ రూట్లో రాత్రిపూట రావాలంటే మాత్రం పడుద్ది గట్టిగానే. బోధ్గయ బోర్డు అయితే కనపట్లేదు ఇప్పుడు దాకా. జోబి గయా 49 849. ఓడి అమ్మ, నేషనల్ హైవే నెంబర్ 22 అంటే ఇది అలాగే ఉంది, ఏం మార్పు లేదు. లారీలు కూడా ఇటే వెళ్తాయా ఈ సందులో? 2 లారీలు వచ్చాయంటే అంతే. అదే నిజంగానే 22 బీహార్ వచ్చి బీహార్ ఇస్ దిస్ బీహార్ ఆర్ ఎట్ జార్ఖండ్? 99% డౌట్ లేదు. బీహార్, జార్ఖండ్. ఐ సీ జార్ఖండ్ వెహికల్స్, అన్ని జార్ఖండ్ వెహికల్స్. ఇంకా జార్ఖండ్లో ఉన్నావా? బీహార్ ఇంకా రాలేదా? బోధ్గయ బీహార్లో కదా ఉంది. I think we are crossing the border. Gaya 43. Welcome to the land of enlightenment and salvation. This is Bihar. బీహార్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. బీహార్కి వచ్చేసరికి రూట్లన్నీ మారిపోయాయి, లైనింగ్స్ లేవు, బంపీగా ఉన్నాయి, ప్రాపర్ మెయింటెనెన్స్ కూడా లేదు. బోధ్గయ ఊర్లోకి అయితే వచ్చేసాం. అండ్ ఫస్ట్ పాయింట్ ఏదైతే అనుకున్నానో సమ్ టెంపుల్ లేదా సమ్ మార్కెట్, అక్కడికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఏమైనా రూమ్స్ ఉన్నాయేమో అని చూస్తాను. రూమ్ అయితే తీసుకున్నాను, బోధ్గయకి వచ్చేసాను. రూమ్ తీసుకున్నాను, 1200 రూపీస్. ఇది రూమ్. బ్యాడ్ కొంచెం కాస్టే, కాకపోతే కంపల్సరీగా ఇది చూసుకోవాలా నీట్గా ఉందా లేదా అని. అది కానీ నీట్గా లేకపోతే పనులు అవ్వబ్బా. సో అది రూమ్ తీసేసుకున్నాను. ఏసీ రూమ్, విండో ఏసీ అండ్ చిన్నది, కాంపాక్ట్, సరిపోద్ది చాలు. బట్ లిటిల్ ప్రైసీ, 1200 రూపీస్. అయితే టైం అయితే ఇట్స్ జస్ట్ 5 o'clock, 5:20. ఇంకా టైం ఉన్నది. సో ఇప్పుడు చుట్టుపక్కల నేను రూమ్ తీసుకున్న స్ట్రీట్ పేరు చెప్తాను కనుక్కొని. చుట్టుపక్కల కొన్ని మోనస్ట్రీస్, అలాగే ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఉన్నాయి, బుద్ధుడి టెంపుల్స్ అవన్నీ ఒకసారి చుట్టేసి వచ్చేస్తాను. నైట్ 8 వరకు ఎంత వీలైతే అంత చూసి వచ్చేస్తాను. నా ఇన్స్టాని తీసుకెళ్ళట్లేదు, నా డీజేని తీసుకెళ్ళట్లేదు, నా హెల్మెట్ని తీసుకెళ్ళట్లేదు, మోస్ట్ ఇంపార్టెంట్ నా బైక్ కూడా తీసుకెళ్ళట్లేదు. నేను తీసుకున్న రూమ్ నుంచి ఓన్లీ బోధి ట్రీ తప్పించి మిగతావన్నీ విత్ ఇన్ ఎ సర్కిల్ ఆఫ్ 0.5 kilometer, 1 kilometer అట్ మ్యాక్స్.
ఈ గ్యాప్లో ఈరోజు నేను ఎంత వీలైతే అంత నడుచుకొని వీలయ్యేవన్నీ తిరిగేస్తాను. లైక్ దేర్ ఆర్ మెనీ మానస్ట్రీస్. భూటనీస్ మానస్ట్రీ అంట, చైనీస్ మానస్ట్రీ అంట, జాపనీస్ మానస్ట్రీ అంట, థాయ్ మానస్ట్రీ అంట, బుద్ధ మెయిన్ టెంపుల్ అంట, బుద్ధుడి స్టాట్యూ అంట. బుద్ధుడి స్టాట్యూ ఐ డోంట్ నో 6 o'clock ఎంతకు క్లోజ్ అనుకుంటాను. ఐ మే నాట్ విజిట్ టుడే, ఐ మే విజిట్ టుమారో మార్నింగ్. ట్రీ అయితే ఇక్కడ నుంచి 7 kilometers డిస్టెన్స్. ఇది కంపల్సరీగా రేపే. ప్రస్తుతానికి చుట్టుపక్కల ప్రదేశాల్లో ఉన్నవన్నీ చూసేసుకొని వెళ్తాను, దట్ టు బై వాక్. రూమ్ దగ్గరే ఇక్కడ రాయల్ భూటనీస్ మానస్ట్రీ. ఫస్ట్ ఇక్కడికి వెళ్దాం. లెట్స్ గెట్ ఇన్ టు భూటనీస్ మానస్ట్రీ. అది నేను తీసుకున్న హోటల్. ఆ హోటల్ విష్ణు ఇంటర్నేషనల్. నెంబర్ ఆఫ్ మానస్ట్రీస్ ఉన్నాయి. ఇది భూటనీస్ దంట. ఇది భూటనీస్ మానస్ట్రీ పరిసరాలు. డిఫరెన్స్ ఏంటో మానస్ట్రీస్లోని భూటనీస్, జాపనీస్, వియట్నమీస్ అండ్ చైనీస్ కూడా ఉన్నది. దీనికి పక్కనే రైట్ సైడ్ జాపనీస్ ఉన్నది. జాపనీస్ కూడా ఒకసారి చూద్దాం. ఇది భూటనీస్ అయితే అది చైనీస్ ట్రాక్టర్ తర్వాతే. ఓకే, దట్ ఇండోసన్ నిప్పాంజీ జాపనీస్ టెంపుల్. డిఫరెన్స్ ఏంటో, చిన్న స్తూపం, అది టెంపుల్. వర్షాలు కదా, జనాలు నడడానికి ఇలాంటివి ఇచ్చారు, ఇటుకలు పెట్టి పేర్చారు. సో దాట్ ఈస్ జాపనీస్ మానస్ట్రీ. అక్కడ భూటనీస్ మానస్ట్రీలో 25 meters హైట్ అంట. మేడ్ ఆఫ్ గోల్డ్. ఇది జాపనీస్ మానస్ట్రీ. దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి అయితే అవ్వదు. There you go, great Buddha statue, tallest. చుట్టూ పరిసరాలు చూద్దాం. దిస్ ఇస్ ద టాలెస్ట్ ఇన్ ఇండియా. ఇండియాలో టాలెస్ట్ బుద్ధుడు స్టాట్యూ అనుకుంటా. ఇది కట్టడానికి రెడ్ గ్రానైట్ అండ్ శాండ్ స్టోన్ వాడారంట. అండ్ చూడండి అక్కడ పార్ట్లుగా చేసి కట్టారు. అండ్ ఇదేంటంటే రెస్టింగ్ బుద్ధ సిట్టింగ్ ఆన్ బిగ్ లోటస్. ఇంకొక విషయం ఏంటంటే ఇది 14th దలై లామా 1989లోని ఇక్కడ ఇన్స్టాల్ చేశారంట, స్టార్ట్ చేశారంట. అండ్ దిస్ ఈజ్ ద టాలెస్ట్ ఇన్ ఇండియా. సో డెఫినెట్గా బుద్ధుడి స్టాట్యూస్లోని ఇండియాలో టాలెస్ట్ అని అంటే ఇక్కడికి రావడం కంపల్సరీ, తప్పనిసరి. సో బోధ్గయ చాలామంది, వారణాసి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఇటువైపు వస్తూ ఉంటారు. మేబీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఆల్సో. సో ఈ స్టాట్యూ టైం అయిపోద్దేమో అని అనుకున్నా. 5 o'clock క్లోజ్ అన్నారు ఫస్ట్ గూగుల్ అయితే. ఇట్స్ ఆల్రెడీ 6 now and it's still open. బాగుంది. ఈరోజు నాకు కుదిరిసట్లే. సో దాట్స్ ఇట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్లేస్. అండ్ నెక్స్ట్ అయితే మనం వియట్నమీస్ మానస్ట్రీ.
అలాగే చైనీస్ మోనస్ట్రీ, తర్వాత మెయిన్ బుద్ధిస్ట్ టెంపుల్ 9 వరకు ఓపెన్ అంట. అది కూడా చూసుకుని వెళ్దాం. ఇక్కడ ఏంటంటే అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. సో ఈజీగా మార్నింగ్ వస్తే మధ్యాహ్నం లేదా 4 or 5 కల్లా ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు. స్టాట్యూ ఎదురుగా చిన్న మార్కెట్ కూడా ఉంది. అండ్ టిబెటన్ రెఫ్యూజీ మార్కెట్ అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్డ్ అంట. అది వింటర్లోని డిసెంబర్ టైంలోనే వాళ్ళు టిబెటన్స్ వచ్చి ఇక్కడ మార్కెట్ పెడతారంట. సో అక్కడికైతే మనం వెళ్ళట్లేదు. మళ్ళీ మనకి మనం తీసుకున్న రూమ్ వైపు వెళ్ళాలి టెంపుల్కి. అండ్ వన్ మోర్ థింగ్, ఇవి నడిచి అయితే తిరిగేవచ్చు ఒక రోజులోని. నడవలేను అని అనుకుంటే మాత్రం ఈ రిక్షాస్ అయితే నెంబర్ ఆఫ్ ఈ రిక్షాస్ ఉన్నాయి. చూపిస్తాను ఆ ఈ రిక్షాస్ వచ్చినప్పుడు. సో ఒక ఈ రిక్షాను బుక్ చేసుకొని హోల్ మొత్తం అంతా తిరగడానికి ఇవన్నీ జాపనీస్, చైనీస్, భూటనీస్, వియట్నమీస్, టెంపుల్, ట్రీ అండ్ స్టాట్యూ అవన్నీ తిప్పడానికి ఈ రిక్షాస్ అయితే మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఒక ప్యాకేజ్లో తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఇలాంటి ఈ రిక్షాస్ బుక్ చేసుకొని మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. అంటే ఒక ప్యాకేజ్ మాట్లాడుకుంటే ఆ ప్యాకేజ్ ప్రైస్ అయితే నాకు తెలీదు. ఐఎమ్ జస్ట్ వాకింగ్. రోజంతా బండి మీద తిరుగుతున్నాం కదా కూర్చొని. ఐఎమ్ జస్ట్ వాకింగ్. ఆ ప్యాకేజ్ ప్రైస్ అంతా కనుక్కొని చెప్తాను. వన్స్ అగైన్ జాపనీస్, భూటనీస్. ఇది జాపనీస్ మోనస్ట్రీ స్ట్రీట్ అంటారు. వెళ్ళే ముందున నేను తీసుకున్న లాడ్జ్ అవుటర్ లుక్ కూడా చూపిస్తాను. ఎస్, విశాల్ ఇంటర్నేషనల్. ఈ స్ట్రీట్ మొత్తం లాడ్జింగ్, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉన్నాయి. మంచి హోటల్స్ కూడా ఉన్నట్లున్నాయి, అంటే అవైలబుల్ రేట్స్లో. దట్ ఈస్ చైనీస్ మోనస్ట్రీ, స్టిల్ ఓపెన్ అనుకుంటా. ఎంట్రీ అటు చైనీస్ మోనస్ట్రీ ప్రస్తుతానికైతే క్లోజ్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. So Chinese monastery closed, Bhutanese monastery closed, అండ్ అక్కడెక్కడ ఇందాకలు వస్తున్న దారిలో బంగ్లాదేశ్ మోనస్ట్రీ కూడా కనబడింది. సెషన్ చెనీ డార్జిలింగ్ మోనస్ట్రీ, ఇది క్లోజ్డ్. హ్యావ్ ఎ లుక్. ఇదంతా బోధ్గయ స్ట్రీట్ షాపింగ్స్. రైట్ సైడ్ అంతానా. సమ్ మోర్ షాపింగ్ ఫర్ యూ. There we are at the Mahabodhi Mahavira temple. World Heritage Site అంట. సో ఇప్పుడు సంగతి వదిలేసి రేపు మార్నింగ్ కూడా ఒకసారి వద్దాం. మార్నింగ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. Now let's get in there. మొబైల్స్ అయితే నాట్ అలౌడ్ అనుకుంటా. లెట్స్ సీ. ఇది మహాబోధి విహార టెంపుల్ ఆవరణ. మొబైల్స్ అయితే లోన్కి అలౌ చేయలేదు. అండ్ సెంటర్లో చూస్తున్నారు కదా, అదే గోపురం. లోపల అయితే ఎవ్రీథింగ్, బుద్ధుడు ధ్యానం చేసుకునే ప్లేసు. టెంపుల్ అయితే సూపర్గా ఉంది. వెనకాతల అసలైన విషయం, వెనకాతల బోధి ట్రీ ఎక్కడో అనుకున్నాను, కానీ ఈ గుడి వెనకాతలు ఉన్నది. చెట్టు వెనకాతల చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేవారంట. నైస్, గుడ్ ప్లేస్. ఇదంతా ఎంట్రన్స్ అండ్ అది గోపురం, గుడి. దాని వెనకాతల చెట్టు ఉంటుంది. ప్లేస్ అయితే సూపర్ అండ్ వరల్డ్ హెరిటేజ్లో ఉన్నది ఈ సైట్ అంతానా.
బట్ ఒక్క చిన్న ఓవర్ యాక్షన్ ఏంటంటే మొబైల్స్ అలౌడ్ కాదన్నారు. మొబైల్స్ ఎందుకు అలౌడ్ కాదనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే లోన ట్యాగ్లు వేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు ఫోటోలు తీసి అమ్మేస్తున్నారు. అంటే మేబీ ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళేమో, ఫోటోలు కావాలనుకున్న వాళ్ళు అలా చేసుకోవచ్చేమో. దట్స్ ఆల్. మెయిన్ ప్లేస్ అయితే అయిపోయింది. సమయం మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా ఇదే పరిస్థితి. లోనకైతే మొబైల్స్ అలౌడ్ కాదు. సో ఐఎమ్ లీవింగ్ నౌ. మార్నింగ్ వీలైతే ఒక డ్రోన్ షాట్ లాగుదాం పైనుంచి, పక్కనే కదా రూము. సో రూమ్ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ హోటల్లోని పర్మిషన్ అడిగి టెర్రస్కి వెళ్ళి టెర్రస్ నుంచి ఒక డ్రోన్ షాట్ అయితే లాగేద్దాం. తిరిగి ఆటోలో అయితే వెళ్ళిపోతున్నా. మళ్ళీ 1 కిలోమీటర్ ఉన్నది, నడిచి ఓపిక అయితే లేదా. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1 కిలోमीटर అండ్ 10 रुपीज़ चार्ज చేస్తారు. भाई आप सब जगह दिखाने के लिए कितना लेते हैं पैकेज? पूरा मंदिर घूमने का? हाँ 300 रुपये लगता है. 300 300 తీసుకుంటారంట. అంటే అన్ని ప్లేస్లు చూపించడానికి. షాపింగ్ స్ట్రీట్స్ అన్నీ బంద్ ఇప్పుడు. మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసా. భోజనం అది కానిచ్చేసి బయటకు టిఫిన్ తినేసి ఇటు రూమ్కి వచ్చేసాను. బోధ్గయ టెంపుల్ ఇట్స్ వండర్ఫుల్ థింగ్. యాక్చువల్గా బోధ్ ట్రీ అనేది ఇంకెక్కడో అనుకున్నాను, బట్ టెంపుల్ అనుకునే ఉన్నది. అది కూడా చూసేసాను. ఆ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయిందంట. బుద్ధుడు అక్కడే మెడిటేషన్ చేసుకున్నామనంట. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ క్లియర్డ్ ఇన్ బోధ్గయ. వితిన్ 2-3 అవర్స్లో కంప్లీట్ అయిపోయింది. నడుచుకొని వెళ్తుంటే కదా, నడుచుకొని వెళ్ళకుండా మీరు ఇన్ కేసు ఈ రిక్షా ఒక డ్రైవర్ని, ఒక ఈ రిక్షాని కూడా కన్సల్ట్ చేస్తే ఇక్కడ బోధ్గయాలో ఉన్న మోనస్ట్రీస్ అన్నీ, అలాగే వేరే అన్నీ చూపించడానికి 300 రూపీస్ తీసుకుంటారంట. లేదు అంటే ఇట్స్ వెరీ ఈజీ టు వాక్ చేసుకొని మనం డైరెక్ట్గా అన్ని జాపనీస్, చైనీస్, భూటనీస్, వియట్నీస్, బంగ్లాదేశీ కూడా ఉన్నది. అండ్ మెయిన్ మహాబోధి విహార టెంపుల్. అశోక్ మహాచక్రవర్తి ఆ టెంపుల్ని కొంచెం చిన్నదిగా కట్టారంట. అండ్ దెన్ లేటర్ అండ్ 1st and 2nd centuries అక్కడ ఆ టెంపుల్ ప్లేస్లో వేరే పెద్ద టెంపుల్. అండ్ ఆ టెంపుల్ హైట్ ఏమో వచ్చి 55 meters హైట్ అంట. గుడ్, చాలా బాగుంది. ప్రమేస్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా వండర్ఫుల్గా ఉన్నది. డెఫినెట్గా ఎక్కువగా ఏంటంటే కాశీ వచ్చిన వాళ్ళు ఇక్కడికి రావడానికి ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. బట్ నేను నా ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లోనే ఫస్ట్ ఇక్కడికి వచ్చాను. అండ్ రేపు రాజగిరి నలంద అనుకుంటున్నాను. ఐఎమ్ నాట్ షూర్. దిస్ ఈస్ హౌ మై టూర్ వెంట్ ఆన్ టుడే. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చే ఉంటుంది అనుకుంటాను. అండ్ ఇఫ్ యూ డూ రియలీ లైక్ the video, please give a like and subscribe to my channel Singham Wheels. And many more videos రాబోతూ ఉంటాయి, many more videos వస్తూ ఉంటాయి. ఇంకా ఆల్ ఇండియా ట్రిప్ సగమే అయ్యింది. I don't think it's possible to visit all the places in 100 days. 100 daysలో కంప్లీట్ అవుతుంది అంటే చెవులో పువ్వు పెట్టినట్లే. 100 days, 150 days. ఆల్రెడీ నాకు 1, 2, 3, 4, 5, 6 సీజన్స్ మినిమం సీజన్ ఒక 10 days వేసుకున్న ఆల్రెడీ 60 days అయిపోయింది. 60 days ఇక్కడికి అయిపోయిందంటే ఇంకా నేను హాఫ్ కూడా తిరగలేదు. అండ్ ఇంకా మోర్ దెన్ హాఫ్ ఉన్నది. ఈజీగా 150 days పైనే పడుతుంది. బట్ వాటెవర్, ఇండియా పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత బయట కంట్రీస్కి వెళ్ళాలన్నది నా ఆశ. మెనీ మోర్ వీడియోస్ ఆర్ రెడ్ టు కమ్. ఇంకా చాలా వీడియోస్ ఎడిటింగ్ చేయాల్సి ఉన్నది. ఎవ్రీడే ఐఎమ్ ట్రైంగ్ టు ఎడిట్ దెమ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. బట్ ఎడిటింగ్ స్కిల్స్ తెలిసిందే కదా. తిరగడం అయితే తిరుగుతాం. రైడింగ్ అంటే ఇష్టం, డ్రైవింగ్ అంటే ఇష్టం, ప్లేసెస్ చూడటం అంటే ఇష్టం. కానీ ఎడిటింగ్ అంటే కొంచెం నెమ్మదిగా అవుతూ ఉంటుంది. దానికోసం మీరు వెయిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ keep working guys, and many more videos are to come. Keep liking the videos and keep subscribing to my channel.